గైస్, నేను ఇవాళ రొయ్యలతో రాజుగారి చిట్టి ముత్యాల రొయ్యల పలావ్ తయారు చేయబోతున్నాను అనమాట. ఇది చాలా బాగుంటది. చిట్టి ముత్యాలు అంటే ఏం కాదు, రాజనాల బియ్యం అనమాట. కొన్ని ప్రదేశాల్లో రాజనాలు అంటారు, కొన్ని ప్లేసెస్ లో చిట్టి ముత్యాలు అంటారనమాట. ఇవి రత్నదీప్ లోను విజేతలోను దొరుకుతాయి. దానికోసం ఫస్ట్ మన రొయ్యలను అయితే ఎగరపెట్టేసుకోవాలి కదా. దానికోసం నేను పొయ్యి మీద పెట్టేసుకున్నాను అనమాట. పెట్టుకుని అందులో 1 స్పూన్నర సాల్ట్, 2 స్పూన్లు కారం అయితే వేసుకున్నాను. 1 పావు స్పూను పసుపు, ఇవన్నీ వేసుకుని వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు వీటిల్ని ఎగరపెట్టుకోవాలన్నమాట. ఏ డిష్ చేసినా కూడా రొయ్యల్ని ఈ విధంగా ఎగరపెట్టుకుని చేస్తే ఏమవుతుంది అంటే టేస్ట్ ఉంటుంది అనమాట. లేదు అంటే ఆ ఎగరపెట్టకుండా డైరెక్ట్ కనుక మనం వండేస్తే అది ప్రాన్ అన్నది టేస్ట్ ఉండదు అనమాట. ఏ ఐటమ్ చేసుకున్నా కూడా ఈ విధంగా మొత్తం ఎగరపెట్టుకుని చేయండి, చాలా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా కదుపుకుంటూ మధ్య మధ్యలో ఈ రొయ్యలన్నిటిని ఎగరబెట్టేసుకుందాం. ఏ విధంగా వాటర్ వచ్చాయో, ఇందాక అసలు ఏమీ లేవు, ఇప్పుడు చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో. ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు మనం మధ్య మధ్యలో కదుపుకుంటూ ఈ వాటర్ అంతటిని ఎగిరిపోయే వరకు మనము ఈ రొయ్యల్ని ఎగరబెట్టేసుకుందాం. చూడండి, ఫైనల్గా వాటర్ అంతా ఎగిరిపోయాక ఇలా అయిపోయింది. సో దీన్ని మనం చల్లారే వరకు వీటిని పక్కన పెట్టేసుకుందాం. ప్రాన్ పులావ్కి నేనైతే కనుక గిన్నె అయితే పెట్టేసుకున్నాను అనమాట. గ్యాస్ వెలిగించుకొని సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాం. పులావ్ అన్నప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఒక 10 to 12 స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుంది. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కింది. అప్పుడు హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, లవంగాయ, దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, మరాఠీ మొగ్గ అన్నీ కూడా ఇందులో వేసుకుందాం. ఇవి చిట్టి ముత్యాల రైస్. నేను కేజీ ప్యాకెట్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇవి మనకి విజేతను రత్నదీప్ లోనే దొరుకుతాయి ఈ రైస్. సో నేను కేజీ ప్యాకెట్ అయితే తీసుకుంటున్నాను. దీన్ని కడిగి పక్కన పెట్టుకుందాం. ఇవి చిట్పటామంటున్నాయి కదా. ఇప్పుడు ఇందులో మీడియం సైజ్ ఆనియన్స్ 2 సన్న కట్ చేసి పెట్టుకున్నాను, అవి యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 డజను పచ్చిమిర్చి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్ అన్ని ఏగే లోపల ఎసరు కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడు కూడా ఈ పులావ్లో మనం డైరెక్ట్ చల్ల నీళ్ళు ఎసరు పోయకూడదు అనమాట. ఇలా నీళ్లు మరగబెట్టుకుని పోస్తే పులావ్ అన్నది బాగుంటది అనమాట ఈ చిట్టి ముత్యాలతో చేసినప్పుడు. సో నేను పక్కన పొయ్యి మీద ఈ ఎసరు కూడా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్ అది కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందాక మనం ఎగరపెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇవి ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి తొందరగానే ఇది అయిపోతాయి. ఇప్పుడు ఇందులో ఒక 3 స్పూన్స్ మసాలా పేస్ట్, నేను ఎప్పుడు తయారు చేసి పెట్టుకుంటాను కదా ఫ్రిడ్జ్ లో, అది ఒక 3 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. వేసి మసాలా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, అది మసాలా అంతా కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం రైస్ అన్నది యాడ్ చేసేసుకుందాం. వీటిని కొంచెం ఫ్రై చేసుకుందాం. వాటర్ అప్పుడే యాడ్ చేయకూడదు. ఇలా కొంచెం ఫ్రై చేస్తే ఏంటంటే అప్పుడు పలావ్ అన్నది పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. ఎసరు పోసే వరకు కూడా లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి ఎప్పుడు గ్యాస్ అన్నది. రైస్ కూడా ఫ్రై అయిపోయి అనమాట, నీళ్లు కూడా కాగిపోయాయి. సో ఇందులో వాటర్ అన్నది యాడ్ చేసేస్తున్నాను. దీనికి కూడా సేమ్ మన బాస్మతిలో పోసుకున్నట్టే 1:1.5 పోసుకోవాలి వాటర్. ఒక గుప్పుడు పుదీనా నీట్గా కడిగేసుకొని అది కూడా ఇంకా యాడ్ చేసుకుందాం. పేస్ట్ 3 స్పూన్స్ వేసాం కదా. గరం మసాలా పొడి ఒక 1.5 స్పూన్
చేసుకుంటే దీని వల్ల ఏంటంటే ఫ్లేవర్ వస్తుంది అనమాట మంచి. మనం లవంగాయ, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా ఫ్రై చేసి చేసుకున్నాం కదా, పులావ్ అన్నది మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. అలా కనుక మనం పైనుంచి ఇలా పౌడర్ వేసుకుంటే. ఇది మొత్తం ఎసరంతా ఎగిరిపోయేంత వరకు హై ఫ్లేమ్ లో మగ్గనిద్దాము, తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఎసరు కాగేటప్పుడే కొంచెం సాల్ట్ అన్నది చూసుకుని, కావాలంటే గనక కారం సాల్ట్ ఏది పడినా కూడా ఎప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము. నాకైతే సాల్ట్ సరిపోలేదు, నేనైతే 2 స్పూన్ సాల్ట్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. కారం అయితే నాకు సరిపోయింది, మేము నార్మల్ స్పైసీ తింటాం కాబట్టి నాకైతే సరిపోయింది. మూత పెట్టేసి మగ్గనిద్దాం. చూడండి ఎసరు కూడా చాలా వరకు ఇది అయిపోయింది అన్నమాట, కొంచెం లైట్ గానే ఉంది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు గ్యాస్ అన్నది లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసేసుకుందాం, లేకపోతే కనుక అడుగంటిపోతుంది అనమాట. లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని మూత పెట్టి మగ్గబెట్టుకుందాం. ఒకసారి చూసుకున్నాము, ఆల్రెడీ మాక్సిమం అయితే మగ్గిపోయింది అనమాట. ఇప్పుడు పైనుంచి ఒక 2 స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేసుకుందాం. వేసుకుని ఒకసారి మళ్ళీ అంతా కలిపేసుకుందాం. ఇంకా చూడండి రైస్ అన్నది కూడా మగ్గిపోయింది. సో గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఒక 15 మినిట్స్ అయితే కనుక మొత్తం కూడా పొడి పొడిలాడిపోతుంది అనమాట. ఒక 15 మినిట్స్ వరకు దీన్ని మూత పెట్టేసుకుని ఉంచేసుకుందాం. 15 మినిట్స్ తర్వాత చూడండి ఈ విధంగా పొడి పొడిలాడుతూ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్ లో తీసి చూపిస్తాను. ఇదిగోండి నేను సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను అనమాట. రైతా అండ్ ఆనియన్ లెమన్ తో నేను సర్వ్ చేస్తున్నాను. చిట్టి ముత్యాలు రాజుగారి రొయ్యల పలావ్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. చిట్టి ముత్యాలతో ఏ పలావ్ చేసినా, ఏ బిర్యానీ చేసినా కూడా చాలా బాగుంటది అనమాట. థ్యాంక్ యూ గైస్.